First ever factory outlet Mukta Jewelries Chandanagar branch లో inaugural offer flat 20% off on VAT. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మిథున రాశి వారికి మే 1 నుంచి 31 వరకు ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? మిథున రాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు పేరు బలం ప్రకారం మిథున మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 1-2-3 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ అంతా మనకి ఇందులోనే ఉంటారు అనమాట. మిథున రాశిలో ఉంటారు. ఇందులో మేజర్గా మూవ్ అవుతున్న గ్రహం ఒకటి సూర్యుడు అండి. మిగతా గ్రహాలు సూర్యుడు బుధుడు మారుతున్నారు. మిగతా గ్రహాలన్నీ వాళ్ళకి యాస్టేజ్గా లాస్ట్ మంత్ ఎలా ఉన్నాయో ఈ మంత్ కూడా అలానే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మారుతున్న గ్రహాలు సూర్యుడు మే 15వ తారీఖు వృషభ రాశిలోకి, బుధుడు మేష రాశిలోకి మే 7న మూవ్ అవుతూ ఉన్నారండి. మిగతా గ్రహాలు చూసుకుంటే శుక్రుడు మీనరాశిలో అదే విధంగా యాస్టేజ్గా ఉన్నారు. తర్వాత కుజుడు కర్కాటక రాశిలో కూడా లాస్ట్ 2 months నుంచి ఇంకొక మంత్ కూడా వాళ్ళు మిథున రాశి అక్కడే ఉంటారండి. ఈ రాశులకి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్తో వాళ్ళకి ఏం చెప్పవచ్చు అంటే సూర్యుడు విత్త లాభం అప్పటిదాకా ధనలాభాన్ని ఇస్తున్న సూర్యుడు మే 15 తర్వాత వీళ్ళకి ధనం విషయంలో విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ధనం విపరీతంగా కష్టం అవుతుంది, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం అనారోగ్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ధనం విషయంలో, హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఇలా ఉండాలి. గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం మిథున రాశి వాళ్ళకి కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ అని మనం చెప్పుకోవాలి. నాకు ఫోన్ కాల్ కూడా చాలా మంది వచ్చినాయి. పుష్మి నక్షత్రం ఇందులో ఉన్న నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి వీలైతే ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 15 days అంటారా? 15 days కాదు, టోటల్ ఈ మంత్. అందులోనే పర్టికులర్ 15th to 25th కొంచెం మోస్ట్ క్రూషియల్ టైం వాళ్ళకి. అంటే పెద్ద పెద్ద పనులు చేయకుండా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా కొంచెం ఆగి, ఎందుకంటే ఒకసారి టైం బాగలేనప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాలని సడన్ ప్రయాణాలు రావటం, సడన్గా ఏదో ఒక మంచి ప్రపోజల్ రావటం, ఇట్లాంటి కొంతమంది అనవసరంగా ఒత్తిడి చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆగి కొంచెం ఆలోచించుకొని టైం బాగలేదు కాబట్టి ఒక 2 weeks గ్యాప్ తీసుకొని చేస్తే బాగుంటుంది. కలిసి వచ్చే పనులు కలిసి వస్తాయి. సో రాంగ్ టైంలో అనవసరంగా చేసుకొని ఇబ్బంది పడే బదులు. సో 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల, అది కూడా మే 15th నుంచి రావటం వల్ల అక్కడ నుంచి వీళ్ళు కొంచెం ఒక 1 month కేర్ఫుల్గా ఉండాలి. ఇందులో ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ బంధు రోగ వ్యయ ప్రాణ పర్యంతమాపత్యం అవమానం వ్యయే రవు. అంటే 12వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్వస్థాన నాశనం చేయవ. ఎప్పుడైతే ఇది చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. మే 15th to 25th వాళ్ళకున్న జాబ్ రిలేటెడ్ ప్రెషర్స్లో ఎక్కువగా ఉండేసి జాబ్ పోయే అవకాశం చాలా మందికి ఉంటుంది. ఆ జాబ్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం, ప్రాజెక్ట్ చేంజ్ అవకాశం, బెంచ్ మీదకి రావడం, ఇలాంటి విషయాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బిజినెస్ పీపుల్కి అయితే వాళ్ళకున్న చేస్తున్న బిజినెస్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అంత అనుకూలంగా ఏమి ఉండదు అనమాట. అంతేకాకుండా బంధువులతోటి లేదంటే రోగాల వల్ల ధనం ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరికి హెల్త్ బాగోకపోవటం, వీళ్ళు వెళ్ళటం, అక్కడ వెళ్ళి డబ్బులు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయటం, తర్వాత వ్యయం విపరీతంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రాణ పర్యంతమాపత్యం, ప్రాణం పోయే అంత ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రాణం పోదు అంత ఇబ్బందులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు బాగా జరిగే జాబ్ టక్కని జాబ్ పోతే ఎలా ఉంటుంది? వాళ్ళకి ప్లానింగ్స్ ఉంటాయి, ఈఎంఐలు అవన్నీ. లేదంటే అప్పటిదాకా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్లో వెళ్తూ ఉంటారు, సడన్ గా ప్రాజెక్ట్ మారిపోయిందంటారు. సో వీళ్ళకి పెద్ద షాక్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి అసలు ఉన్నావా లేదా డౌట్ వస్తుంది. మనం ఉంటుందా లేకుండా వెళ్ళిపోతున్నాం అన్నట్లు ఈ టైప్ డౌట్ వస్తుంది. స్థాన నాశనం చేయమంటారు. అందుకని అవమానం, ఇన్సల్ట్, అంతే కదండి, ఇన్సల్ట్ కదండి. అందరూ ఉంటారు, టక్కని జాబ్ పోతుంది, లేదంటే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి అంటే ఏమవుతుందంటే అవమానంగా ఫీల్ అవుతుంటారు సొసైటీలోను, ఇంటి విషయంలోని. జాబ్ పోయింది ఏందని చెప్పేసి. అందుకని ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ సూర్యుడు 6th ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే రోగం వచ్చినా కానీ తర్వాత నయమవుతుంది. శత్రువులు అనేవాళ్ళు ఉండరండి వీళ్ళకి. ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తర్వాత ఎనిమీస్ ఎవరిని కనుక ఉంటే వాళ్ళకి హ్యాండిల్ చేయగలుగుతారు వీళ్ళు. అందుకని చెప్పేసి కొంచెం వీళ్ళు సూర్యుడు 2వ ఇంట్లో 12వ ఇంట్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి 2వ ఇంట్లో కుజుడు వీళ్ళకి సరిగ్గా యోగ్యతను ఇవ్వట్లేదు. లాస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కూడా కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. ఏమవుతుందంటే వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. చేపట్టిన పనులు ఆటంకాలు వచ్చి చెడిపోతాయి. వీటన్నిటికంటే ముందు దుర్మార్గుల సహవాసం. లాస్ట్ మంత్ కూడా నేను ఇదే వీళ్ళకి చెప్పాను. మిథున రాశి వాళ్ళకి
వీళ్ళంతా వీళ్ళపై బ్యాడ్ కంపెనీని పట్టుకొని ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అయ్యో వీళ్ళతో పడిపోయామే అని చెప్పేసి తర్వాత బాధపడి భంగపడి ఇబ్బందులు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5th హౌస్లో ఉండటం వల్ల పుత్రులతో విరోధము, హయ్యర్ లెవెల్ స్ట్రాటజీస్ ఏమైనా కనుక చేస్తే అవన్నీ వర్కౌట్ కావన్నమాట. వీళ్ళకి ఎక్కువగా ఛాలెంజెస్ తీసుకోవాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9th హౌస్లో ఉండటం వల్ల అగైన్ స్థాన భ్రష్టత్వము, వృధా ప్రయాణాలు, ఆందోళన జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. లాస్ట్ మంత్, ఈ మంత్, వచ్చే మంత్ కూడా అదే విధంగా ఉంటుంది. సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది అంత మంచిది కాదు. అగైన్ ఖచ్చితంగా వీళ్ళకి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో, చేస్తున్న ప్రొఫెషన్లో ఆర్ బిజినెస్లో ఖచ్చితంగా అయితే ఏదో ఒక విధంగా ఛాలెంజ్ ఉండాలి. ఏ విధంగా చూసినా కూడా ఫైనాన్షియల్ గా కొంచెం దెబ్బతినేలాగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ టైంలో వీళ్ళకి ఏమంటారు, వెకులం చైవ, నిస్సత్వం, అంటే ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటారు. అన్నీ ఉండి మనం ఏదో చేయలేకపోయామే, నిస్సహాయతగా ఉన్నామే, మన సహాయం ఎవరు లేరే, నేనేం చేయలేకపోతున్నాను ఒక ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అర్ధనాశనం, రిపో భయం, శత్రువుల భయం కూడా వచ్చేస్తుంది. అంతేకాకుండా స్త్రీ సౌఖ్యం హాని మాప్నోతి, అంటే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంట్లో స్త్రీలు కానివ్వండి, మదర్, సిస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళని సరైన సపోర్ట్ రాదు. ఎవరికి జెంట్స్ అయితే, లేడీస్ అయితే ఆపోజిట్ పురుషులు వీళ్ళకి బాగా ఎవరైనా సపోర్ట్ ఇస్తుంటే, హస్బెండ్ కానీ ఎవరైనా కానీ, లేదంటే ఇంట్లో బయట ఆఫీస్లో కొలీగ్స్ ఉంటే వాళ్ళు ఇప్పటిదాకా బాగా హెల్ప్ ఉంటే వాళ్ళు యూటర్న్ తీసుకొని వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత హాని మాప్నోతి, హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవన్నీ శుక్రుడు, అది కూడా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఎడ్యుకేషన్కి సంబంధించి బాగుంటుంది. కొత్తగా వెహికల్ కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి బాగా హిట్ చేస్తూ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి మిథున రాశి వారికి? ఇందులో 3 నక్షత్రాలు అండి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, క్షేమం ఉంటుంది, పరవాసము, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి మృత్యు భయము, కలహము, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కుజుని వల్లే మనకి ఉంటుంది. బ్రదర్స్ ద్వారా కానివ్వండి, లేదంటే వాళ్ళకి అంటే వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి కానివ్వండి, కుజుడికి సంబంధించిన పారామీటర్స్లో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృత్యు భయం, ఏదో ఒక విషయం గురించి మనం ముందుకు ఉంటుంటాం, బయటకు వస్తామని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. నాకు రిలేటివ్గా కాల్స్ వచ్చేసాయి, పరవాసం అని ఏమంటే ఫారిన్లో మా అబ్బాయి వాళ్ళు ఉన్నారు, మా అమ్మాయి వాళ్ళు ఉంది, H1B వీసా వస్తుందా లేదా, వీటి గురించి చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మొన్న ర్యాండమ్గా ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, ఏమండి ఇది కొంచెం అర్జెంట్ మ్యాటర్ అండి, ఏమనుకోవద్దు, మా అబ్బాయి అక్కడ ఉన్నారండి. అప్పుడు ఇంకా H1B లాస్ట్ మంత్లో పిక్ అయింది చాలా మందికి. నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు, డ్రా తీస్తున్నారనమాట. మీరు పరవాసం అని చెప్తున్నారు, మరి మా అబ్బాయి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు కదండి, అసలు ఏంటండి అని చెప్పేసి అడిగితే నేను కొంతమందికి ప్రశ్న చూసి ఆన్ ది స్పాట్లో చెప్పేస్తాను నేను ఇలా వస్తుందని. ఎవరెవరికి నేను చెప్పాను వాళ్ళంతా మళ్ళీ రిప్లై పెట్టారు, థ్యాంక్ యూ గురూజీ, మాకు మా అబ్బాయి పిక్ అయిందండి. అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటేనండి మనుషుల సైకాలజీ, కొంత మనం దైవ ప్రార్థన, బ్లెస్సింగ్స్ ఏదో విష్ చేస్తున్నప్పుడు పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఇంకొక స్కీమ్ వేస్తారు నాకు, ఏమంటే అది ఆల్రెడీ పిక్ అయింది, ఇది కూడా చేయండి అని. అది ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అనమాట. ఎవరో ఒక చాలా బాధల్లో ఉన్నాడు, సార్ ఇప్పుడు నన్ను పోలీసులు ఖచ్చితంగా పట్టుకొని పోతారు సార్, ఏదైనా చేయాలి సార్ గురువు గారు అన్నారు. సరే నేను కొన్ని చెప్పాను, ఇవి చేసి నాకు మళ్ళీ మెసేజ్ పెట్టిన నైట్ అయినా కానీ పర్లేదు, నేను కొన్ని బ్లెస్సింగ్స్ అవన్నీ ఇచ్చేస్తున్నాను, నాకు తెలిసిన గ్రూపులో అట్లా ఫార్వర్డ్ చేసిన పొజిషన్లో ఉన్నారు వాళ్ళకి చేయండి అని. 1 వీక్ తర్వాత ఫోన్ చేశారు, ఏమండి డబ్బులు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఎంత కావాలో అంత డబ్బులు నాకు వచ్చినాయండి, అయిపోయింది. అంతవరకు హ్యాపీ కదా. ఆయన నాకు మళ్ళీ ఏమైనా ప్రపోజల్ చేస్తారు, నాకు లిటిగేటెడ్ ప్రాపర్టీ ఉందండి, దీన్ని అమ్ముడు పోవాలండి, అది కనుక అమ్ముడు పోతే అందులో వచ్చిన లాభం మీకు సంథింగ్ ఇస్తాను. చూడండి అసలు అది మంచి డీలే కదండి సురేష్ బాబు గారు. అది కాదండి, మన దైవం క్రిటికల్ స్టేజ్ లో పోలీసులు పట్టకపోయే వాళ్ళని ఏదో మన ఆయన మంచితనం ఏదో మొత్తానికి పాజిటివ్ వచ్చింది. అప్పుడు ఎందుకు మీ వల్ల నేను జైలుకి పోకుండా బయటపడ్డానండి అని చెప్పేసి ఏదో నాకు దక్షిణ ఏదో గిఫ్ట్ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఇది ఆల్రెడీ సక్సెస్ అయింది కదా, ఇంకొకటి దాన్ని చేసి అప్పుడు ఇస్తాను చెప్తాను అట్లా అండి. మొన్న ఒకళ్ళు ఇట్లానే అమెరికా నుంచి ఫోన్, ఏమంటే మా అబ్బాయి నేను ప్రశ్న చూసి చెప్పేశాను, తండ్రి కదా కొడుకు అక్కడ ఉన్నాడు బాధపడతారు, ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. నేను అంత పెద్ద మనిషి చేసుకొని
ఆయనకి వెంటనే అవుతుంది ఖచ్చితంగా, ఏం బాధపడద్దు, హ్యాపీగా ఉండండి అన్నారు. తర్వాత అయిపోయింది. మళ్ళా మీరు చెప్పినట్టు జరిగిందన్నారు. అంతటితో హ్యాపీ కదా! నేను ఏం అడగను. ఆయన మళ్ళీ నాకు ఎలా ఒకటి వేస్తాడంటే, H1B పిక్ అయింది కదా! మా అబ్బాయికి జాబ్ కావాలి. ఈ జాబ్ వచ్చేటటువంటి జాబ్ గనక వస్తే, సాలరీ గనక వస్తే మీకు మంచిది ఏదైనా చేసిస్తాను. ఇంక ఇది ఎట్లా కాదు కదా. బంపర్ ఆఫర్లు. నాకు బంపర్ ఆఫర్ అనమాట. ఏదో ఇబ్బందులా ఉండండి, కొంచెం రిమోట్ చేస్తాం కానండి. అది థింకింగ్. అంతకు ముందు ఆల్రెడీ మీరు చెప్పారు సార్, ఏదో తీసుకోండి దక్షిణ గక్షణ, నేను హ్యాపీగా ఉన్న. గురువులకి ఇస్తే మంచిది కదండి. పెద్దవాళ్ళకి మనకు చెప్పిన మాట అయిపోయిన తర్వాత పాజిటివ్ అయితే ఆ తర్వాత ఇంకా పాజిటివ్ అవుతుంది. నేను ఒకటి ప్రూవ్ అయ్యింది, ఎవరి గుడ్ ఆస్ట్రాలజీ 2 కూడా ఇది ఇవ్వండి, డబ్బులు ఇస్తా ఉంటాయి. అదే దయచేసి అలా చేయొద్దండి. బికాజ్ ఎంత టైం పెట్టాల్సి వస్తుందో ఇది చెప్పాలన్నా, అండ్ తర్వాత మీపై ఆయన వర్కౌట్ చేయాలన్నా ఎంత టైం పెట్టాల్సి వస్తుందో, దానికోసమైనా మీరు ఇచ్చేది వాల్యుబుల్ అయింది, వర్త్ ఇట్. చూడండి, మృత్యు భయం సేమ్ మళ్ళీ అప్లై. అంటే ఏంటి, అసలు మనం ఫారిన్ లో ఉంటాం, వెళ్ళిపోతాం. ఫారిన్ వెళ్ళింది ఎందుకు, చదువుకోవడానికి, ఒక జాబ్ చేసుకొని కొంచెం ఇంటికి పంపించుకోవడానికి కదండి. ఇది మృత్యు భయం. ఒకటి పరవాసము, 2 మృత్యు భయం. అంటే ఏంటి, అసలు ఉంటాం పోతాం ఈ టైప్ డైలమా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మృత్యు భయం అంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా పోతుందా. ఇట్లా కొంతమంది మెసేజ్ చేసినట్టు, పెద్ద కాంట్రాక్ట్కి వెళ్తున్నానండి నేను విజయవాడ ఎక్కడికో, ఉదయాన్నే మీకు మెసేజ్ పెట్టండి బ్లెస్సింగ్స్ అంటే ఓకే ఫైన్. అసలు వస్తున్నారు అది 40 లక్షలు 50 లక్షలు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఉంటాయండి. అంత ఈజీ డీల్ కదా. ఒక డీల్ వస్తే కొన్ని కుటుంబాలు బతుకుతాయండి, ఒక డీల్ పోతే వాళ్ళు బాధపడతారు కదండి. ఎందుకని చెప్పి ఇట్లాంటివన్నీ మృత్యు భయానికి ఎగ్జాంపుల్స్ అండి. కొంతమంది అడుగుతున్నారు, ఇక్కడ మనం చెప్పుకుంటే చూసేవాళ్ళు చూస్తారని. అందుకని వీళ్ళకి మృత్యు భయము కలహము ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది మృగశిర అండి. మరి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా వస్త్రలాభం బాగుంది, పరవాసం, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా కూడా ఉంటారు. బట్ 2 ఛాలెంజెస్, ఒకటి మృత్యు భయము, కలహము, గొడవలు అయితే అవుతాయి. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంది, సౌఖ్యం ఉంది, పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే, ఒకటి మరణము, దేహపీడనము, కలహము. అంటే గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా ఇబ్బంది పడతారు. ఇది కూడా ఫస్ట్ 10 days ఆఫ్ మేలోనే ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఫస్ట్ 12 days వాళ్ళకి కొంచెం మరణ తుల్యం అంటారు. అగైన్ భయపడొద్దండి. వీళ్ళు చేస్తున్న పని, ఒక మంచి అంబిషన్తో చేస్తున్న పని ఆగిపోవాల్సి వస్తుంది. అది మరణం అంటే మీనింగ్ అనమాట. దీనికి మీనింగ్ మనకి సినిమాల్లో చూపించే డైలాగ్ కాదు, ఇక్కడ మన జ్యోతిష శాస్త్రంలో డిఫరెంట్గా ఉంటుంది అనమాట మీనింగ్. సో అందుకని ఇవి చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా పునర్వసు నక్షత్రం వాళ్ళకి, ఆరుద్ర వాళ్ళకి సుఖనాశనం, వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ కారో వెహికల్ ఇంట్లో వేసి ఏదో సంథింగ్ పాడైపోయి కొంచెం ఇబ్బంది పడతారు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కానివ్వండి, డెసిషన్ తీసుకునే విషయంలో కానివ్వండి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెం అంటే చేంజెస్ వచ్చి వైరల్ ఫీవర్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. రైట్. మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు సురేష్ బాబు గారు? వీళ్ళకి కుజుడు అంత అనుకూలంగా లేరండి. కుజుడు వల్ల గొడవలు వస్తూ ఉన్నాయి. లాస్ట్ మంత్, ఈ మంత్ 3 months కూడా వీళ్ళకి కుజుడు అనుకూలంగా లేరు. వీళ్ళకి ఏం చేయాలంటే గొడవలు రాకుండా ఉండటానికి ఫస్ట్ దుర్గా సప్తాశ్లోకి, రెండోది మానసాదేవికి. అంటే పర్టికులర్గా పిల్లల విషయంలో కనుక గొడవలు వస్తూ ఉంటే మానసాది ద్వాదశ నామ స్తోత్రం ఉంటుందండి. పర్టికులర్గా ఇది అందరికి అప్లై అవుతుందండి. పిల్లలు కొన్నిసార్లు మనం చెప్పిన మాట వినకుండా, వాళ్ళు ఎక్కడో ఫారిన్లో ఉంటా, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటా, పిల్లలు సరిగా గనక లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళ ద్వారా మనం గనక ఇబ్బంది పడుతూ ఉన్నామంటే అది లైట్గా పితృదోషానికి సంబంధించి, నాగకు సంబంధించిన దోషం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి సందర్భం కనుక వస్తే ఇమ్మీడియట్గా మన ఇళ్ళపై జంట నాగులు అని ఉంటాయి. నాగుల కట్ట, మనకేమంటారు అశ్వత్థ కట్ట అంటారు మన కర్ణాటక సైడ్. మనకి శివాలయంలో జంట నాగులు ఉంటాయి. వెళ్ళిపోయేసి అక్కడ అభిషేకం పాలతా కనుక చేస్తే చాలా సంతోషపడుతుంది. మానసాధువి ద్వాదశ నామస్తోత్రము, లేదంటే మనకి నవనాగులు అని ఉంటుంది ఒక మంత్రం ఉంటుంది, కర్కోటస్య అని చెప్పేసి. ఆ మంత్రం ఈ 2 గంటలు ఏది చదువుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది. మానసాదేవికి అభిషేకం చేస్తే చాలా చాలా తృప్తి చెంది పిల్లల ద్వారా వచ్చే గొడవలు పోతాయండి. రెండోది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఇవన్నీ వస్తుంది, డైవర్స్లు, ఈ కాల్స్ చాలా వస్తాయి. అవి జన్మ జాతకంలో చూడాలి. గోచారం కంటే కూడా జన్మ జాతకంలో దోషం ఉంటేనే డైవర్స్లు ఎక్కువ అవుతుంటాయండి. సో అవి నేను స్పెషల్గా చూస్తూ ఉంటా. ఇన్ కేసు ఏదైనా కనుక ఉంటే ఫస్ట్ జాతకం చూపించుకోండి. జాతకంలో జన్మ జాతకంలో దోషం ఉండి
దాన్ని ఓవర్లుక్ చేసి మళ్ళా మిస్టేకులు చేస్తూ ఉంటారండి. ఇది Hmm. నాకు చాలా బాధాకరమైన విషయం Hmm. అని చెప్తాను. లేదంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, లేక సెకండ్ ఒపీనియన్ గురించి నా దగ్గరకు వస్తాడు. ఇప్పుడు Hmm. తిప్పినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు అవుతాయి ఖచ్చితంగా, Hmm. డబ్బులు అయితే అవుతాయండి. కానీ మనకు ఒక కారు కొనుక్కుంటాము, ఒక గ్రాడ్యుయేషన్ చేస్తాం, లక్షలు పెట్టింది లైఫ్ బాగుంటుంది కదా. అలానే కొన్ని జన్మ జాతకంలో ఉన్న దోషాలు మనం ఇక్కడ ఎక్కువ గోచారం గురించి మాట్లాడుకుంటాం. ఇది Hmm. టెంపరీ 1 మంత్ ఉంటుంది, 2వ మంత్ బాగుంటుంది, ఇట్స్ యువర్ చాయిస్. Hmm. కానీ జన్మ జాతకంలో కనుక దోషాలు ఉంటే, పర్టికులర్ వివాహంలో బ్రేక్ రావడానికి, డైవర్స్ అవడానికి, 2 పెళ్లిళ్ళు కావడానికి జన్మ జాతకంలో ఖచ్చితంగా దోషం ఉంటుందండి. నేను సిమ్టమ్ చెప్పిన వెంటనే అందులో చూస్తే ఇది ఉన్నప్పుడు అది 2 చెప్పేస్తాను నేను. Oh, okay. చెప్పేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ గుడికెళ్ళి ఆ గుడికెళ్ళి పూజ చేసుకుని ఉంటుంది. అది అలా పోదండి. మనకి శాస్త్రాలు చాలా క్లీన్‌గా రాశారు. జన్మ జాతకంలో గనక దోషం ఉంటే అది లైఫ్ టైమ్ ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. Oh. ఒక పెళ్లి కాదు, 2 పెళ్లి, 3 పెళ్లిలు చేసుకున్నా అంత హ్యాపీనెస్ ఉండదు. Oh. అందుకని సమస్య అక్కడ మళ్ళీ తీవ్రత లైట్‌గా ఉంటే ఓకే. ఎక్కువగా ఉంటే అప్పుడే కదా ప్రాబ్లం. మ్యారిటల్ బ్రేక్ అవ్వు, మ్యారేజ్ అవ్వవు. కొన్నిసార్లు అన్యోన్యంగా బాగుంటారు, ఒకళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అదేలే. అందుకని ఇవి చూసుకోవాలి. ఎందుకంటే ఇది లైఫ్‌కి సంబంధించిన మ్యాటర్స్ కాబట్టి అంత కేర్‌ఫుల్‌గా ఉండేది కాదు. చూసుకొని చక్కగా పరిహారాలు చేసుకొని 1కి 2 సార్లు చేసుకోవాలి. కేర్లెస్ గా ఉండకుండా Hmm. ఒకటికి 2 ఇప్పుడు పరిహారాలు ఏమవుతుందండి, చేసుకో. పెళ్లి చేసుకుంటారు, 35-40 లాక్ ఏమో ఖర్చు పెడతారు. మన ఎవరిని అడిగిన మీ నాన్నగారు ఎంత ఖర్చు 50 లక్షలు ఖర్చు పెట్టారన్నారా, 5 లక్షలు పెట్టి పూజ చేపిస్తే Hmm. ఆ మూమెంట్ అమ్మో 5 లక్షల బంగారం వస్తుంది, ఫుడ్ పెట్టుకోవచ్చు అనుకుంటారు. ఆ తర్వాత 1 మంత్ 1.5 మంత్ బ్రేక్ అయితే ఆ చుట్టాలు రారు, ఎవరో రారు, ఏమి పొరుగు అనుకున్నారు, పొరుగు అంత పోయింది కదా. మరి. ఆ తర్వాత ఎంత మెంటల్ ట్రామా అనుభవించాలండి. Hmm. కానీ వీటికి సంబంధించిన ఎక్కువగా ఏమన్నా ఉంటే తెలుసుకొని నమ్మకంతో 1-2 సార్లు పూజలు చేపించుకుంటే, హోమాలు చేపించుకుంటే బాగుంటుంది. రైట్. మిథున రాశి వారికి మే 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా పరిహారాలు కూడా సూచించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.